హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఈరోజైతే లంచ్లోకి నేనేం చేస్తున్నాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనేం చేస్తున్నాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు లేట్ అయిపోయిందనమాట. తొందరగా చేసేయాలి, అలాగే వీడియో కూడా తీయాలి కదా. చలో నేనేం చేస్తున్నానో చూపించేస్తాను. ఉచిక్కాయలు, పచ్చి టమాటాలు వేసి పప్పు చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా ఉచిక్కాయలు, పచ్చి టమాటాలు వేసి పప్పు చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజైతే లంచ్లోకి ఉచిక్కాయలు, పచ్చి టమాటాలు వేసి పప్పు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మనకు ఉచిక్కాయలు ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతాయండి. పల్లెటూరులో అయితే చెట్లు బాగా దొరుకుతాయి. ఈ ఉచిక్కాయలు కూడా హెల్త్కి చాలా మంచిదండి తినడం వల్ల. ఇంకా ఈ ఉచిక్కాయలు, పచ్చి టమాటాలు వేసి నేను ఎలా పప్పు చేస్తాననేది వీడియో చూసేయండి. ముందుగా ఉచిక్కాయలు పప్పు చేయడానికి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగానే వేసుకోవాలి, మరీ ఎక్కువేం వేసుకోకూడదు. ఇప్పుడు ఈ ఉచిక్కాయలని బాగా వాష్ చేసుకొని ఈ ఉచిక్కాయలని ఆయిల్లో వేయించుకునేయాలి. ఉచిక్కాయలు బాగా ఆయిల్లోనే మగ్గిపోవాలండి. ఆయిల్ కూడా తక్కువే వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి ఉసిరికాయలని. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఉసిరికాయలని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకునేసానండి. మీ ఉసిరికాయలని మీరు సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. నేను కుక్కర్లో వేయించుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన అదే కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ లైట్గా వేగాలి. ఆనియన్స్ లైట్గా వేగిపోయాయండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చి టమాటాలను వేసుకునేయాలి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 నిమిషాలు టమాటాలను ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి. టమాటాలు ఆయిల్లో బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ½ గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు వేసుకునేస్తున్నాను. వాటర్తో సహా వేసుకోవాలండి. పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు, తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉచిక్కాయలు ఇవి కూడా వేసుకునేయాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసేయాలండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒకేసారి ఇప్పుడే వేసుకోవాలండి వాటరు. మళ్ళీ పప్పు ఉడికిన తర్వాత అస్సలు వాటర్ వేసుకోకూడదు. ఒకవేళ మీరు వాటర్ వేసుకోవాలి అంటే వేడి వాటరే వేసుకోండి, చల్ల వాటర్ అస్సలు వేసుకోవద్దండి. ఇప్పుడు వాటర్ వేసుకునేసాను. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకునేయాలండి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకునేయాలి. ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే పప్పు బాగా ఉడికిపోతుంది. తర్వాత చూపిస్తాను. 4 విజిల్స్ అయితే పెట్టుకునేసానండి. ప్రెజర్ అంతా కూడా తీసేసాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. చూడండి, మెత్తగా బాగా ఉడికిపోయింది 4 విజిల్కి. ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేసుకుందాము. చూడండి, పప్పులోని వాటరు సపరేట్ చేసుకునేసాను. ఇప్పుడు పప్పు గుత్తో బాగా మ్యాష్ చేసుకునేయాలి. కొన్ని మిరపకాయలు అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ కారం ఎక్కువైతే బాగుండదు కదా. కారం తక్కువ అయితే కూడా మళ్ళీ వేసుకొని పప్పు గుత్తో మ్యాష్ చేసుకోవచ్చు. ఒక 4 మిరపకాయలు అయితే ఎత్తేసాను. ఇప్పుడు పప్పు గుత్తో బాగా మ్యాష్ చేసుకునేద్దామండి. దీన్ని పప్పు గుత్త అయితే బాగా మ్యాష్ చేసుకునేసానండి. బాగా పప్పు మెదిగిపోయింది. ఇప్పుడు మనం సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా వేసుకునేయాలి. వాటర్ వేసుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. మీకు ఇంకా పలుచగా కావాలి అనుకుంటే
వేడి వాటర్ వేసుకోండి, చల్ల వాటర్ వేసుకోవద్దండి. వేడి వాటర్ వేసుకొని కలుపుకోండి. నాకైతే ఇలాగే ఉండాలనుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపిస్తుంది. ఇంకా రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొనేసి స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఈ పప్పుని ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మనకు ఉచిక్కాయలు పచ్చి టమాటాల పప్పు రెడీ అండి. చాలా బాగుంటుంది. వేడి వేడి రాగి సంగట్లకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. 5 నిమిషాలు అయితే పప్పు ఉడికించుకునేసినానండి. అంతే, అయిపోయింది. ఉస్తికాయలు పచ్చి టమాటాల పప్పు రెడీ అయిపోయిందనమాట. ఇంకా రైస్ కూడా చేసేసాను. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదా, ఉచిక్కాయలు పచ్చి టమాటాలు వేసి పప్పు చేశాను. చాలా బాగుంటుందండి. వేడి వేడి రాగి సంగట్లకైతే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఉచిక్కాయలు పచ్చి టమాటాల పప్పులోకి నేను రాగి సంగటి చేయకుండా రైస్ చేసేసాను. రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి, చాలా కమ్మగా, చాలా బాగుంది. మీరు కూడా ఉచిక్కాయలు దొరికితే తప్పకుండా ట్రై చేసేయండి. మనకు పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంది ఉచిక్కాయలు. పచ్చి టమాటాలు ఉచిక్కాయలు ఎప్పుడైనా మీరు ట్రై చేశారా పప్పు చేయడం? చేసుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేను 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మరి చూద్దాం 15 లైక్స్ వస్తాయో రావో. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియమ్మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.